సూర్యాపేట జిల్లాలో ఆరోగ్య శాఖపై అనేక అనుమానాలు వస్తున్నాయి. అసలు ఆ అనుమానాలు ఏ విధంగా ఉన్నాయి? అసలు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా జిల్లా ప్రజలు కావచ్చు, పక్క జిల్లాల ప్రజలు కావచ్చు, సూర్యాపేట జిల్లా వైద్య శాఖ మొత్తం బస్సు పట్టిపోయిందని అనుకుంటున్నారు. ఇదే విషయాన్ని మనం జిల్లా వైద్యాధికారి కోటాచలం గారిని తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. అసలు సూర్యాపేట జిల్లా వైద్య శాఖపై కొన్ని అనుమానాలు వస్తున్నాయి. అసలు దాన్ని మీరు ఏదో చూస్తున్నారు? ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు ఆలోచించినట్లయితే యాపిల్ స్కాన్ సెంటర్ పైన మాకు అందిన సమాచారం మేరకు 24వ తారీఖు సుమారుగా పోయిన నెలలో వెంటనే మేము 25వ తారీఖు ఉదయం నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ సమాధానం చెప్పనట్లయితే వెంటనే మేము షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సమాధానం రానందుకు మేము ఆసుపత్రి యొక్క యాపిల్ స్కాన్ సెంటర్ యొక్క రిజిస్ట్రేషన్ మేము సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది. అదే పద్ధతిలో మరి శరత్ కార్డియాక్ సెంటర్లో మరి టెక్నికల్ వర్క్ చేయాలి, టెక్నికల్ వర్క్ కాకుండా రిపోర్టింగ్ సిస్టమ్ కూడా చేస్తున్నానే దానిపైన ఫిర్యాదు రావడంతో వెంటనే దాన్ని సీజ్ చేయడం జరిగింది. వారి యొక్క క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా సర్టిఫికేట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి శ్రీకృష్ణ హాస్పిటల్లో కూడా మరి డిఎన్బి అని జనరల్ సర్జన్ పెట్టుకొని వైద్యం చేస్తున్నట్లుగా అనేది కూడా మాకు వచ్చిన కంప్లైంట్లో భాగంగా మేము షోకాజ్ నోటీస్ ఇవ్వడము, ఆ తర్వాత ఆసుపత్రిని సీజ్ చేయడం కూడా, ఆసుపత్రిని సస్పెన్షన్ చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా సార్, ఇప్పుడు మీరు షరత్ కార్యాలయం గురించి లేకపోతే యాపిల్ గురించి చెప్పారు. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే షరత్ కార్యాలయాన్ని ఎమ్మటే సీజ్ చేయడం జరిగింది, యాపిల్ స్కాన్ ఎందుకు సీజ్ చేయలేదు, దాని మీద మతలబ్ ఏంది అనుకుంటున్నారు? ఇప్పుడు శరత్ కార్డియాక్ సెంటర్ విషయానికి వచ్చినట్లయితే దాంట్లో క్లియర్గా మాకు ఈ టెక్నీషియన్ అంటే మెడికల్ డాక్టర్ కాదు, అక్కడ మెడికల్ డాక్టర్ కానతను మెడికల్ డాక్టర్ పని చేస్తాడు. అది ఈ మరి యాపిల్ స్కాన్ విషయంలో మాకేమిటంటే మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మనకు విట్ట సర్టిఫికెట్లు ఉన్నాయి. వాటి యొక్క నిజ నిర్ధారణ కొరకై మేము నోటీసులు ఇవ్వడము, వారి యొక్క అభిప్రాయం తెలుసుకోవడానికి గాను మేము వెంటనే చేయలేకపోవడానికి అనేది మీరు చెప్పిన దానికి సమాధానం. ఇంకోటండి, మీరు అసలు సూర్యాపేట జిల్లాలో ఏ సంవత్సరం నుంచి బాధ్యతలు స్వీకరించారు? మీరు వచ్చినాక హాస్పిటల్స్ పై ఎలాంటి ప్రక్షాళన చేశారు? నేను మార్చి 23, 2021లో డిఎంఎన్హెచ్ఓగా జాయిన్ కావడం జరిగింది ఇక్కడ. మరి జాయిన్ అయిన తర్వాత యాక్టివ్గా పార్టిసిపేట్ చేసుకుంటూ వర్క్లో మరి మొట్టమొదటిగా ఫస్ట్ ఈ యొక్క దీప్తి నర్సింగ్ హోమ్ అనే ఆసుపత్రిలో సెక్స్ డిటర్మినేషన్ జరుగుతుందన్నట్లుగా అనుమానంతో వారి యొక్క ఆసుపత్రిని సీజ్ చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఇద్దరు డాక్టర్స్, గవర్నమెంట్ డాక్టర్స్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 12 గంటల ప్రాంతంలో గవర్నమెంట్ వైద్యాన్ని వదిలేసి ప్రాక్టీస్ చేయడంలో మరి మేము వారిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అదే పద్ధతిలో ఇల్లీగల్ అబార్షన్స్ మరి శ్రీనిధి నర్సింగ్ హోమ్లో మరి 13వ తారీఖు 12వ నెల 2022వ తారీఖున మేము అబార్షన్ అయినట్లుగా గుర్తించి వారిపైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగినది. అదే పద్ధతిలో సాయి సంజీవని హాస్పిటల్లో కూడా 24వ తారీఖు 3వ నెల 2023లో మరి రెడ్ హ్యాండెడ్గా అబార్షన్ కేసులు 2 టేబుల్ మీద ఉండగా, అబార్షన్ కాకముందే టేబుల్ మీద అబార్షన్ కొరకై పడుకోబెట్టిన వారిని మేము డైరెక్ట్గా పట్టుకొని ఇద్దరి తల్లులను మేము గవర్నమెంట్ ఆసుపత్రికి పంపించి ఆ యొక్క కాన్ఫ్లెన్స్ సేవ్ చేయడం జరిగిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఆ తర్వాత ఆసుపత్రి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత 100% సిజేరియన్ సెక్షన్లు జరుగుతున్నాయనే దానిపైన 99 నుంచి 100% సిజేరియన్ సెక్షన్ జరుగుతున్నాయి దానిపైన సుప్రజ హాస్పిటల్ని మరి 15 రోజులు సస్పెండ్ చేయడం జరిగింది. అదే యశ్వంత్ కుమార్ అని కోదాడలో ఫేక్ డాక్టర్గా ఎవరు స్పెషాలిటీ డాక్టర్ని పెట్టుకున్న వారిని మేము గుర్తించి వారిపైన కేసు పెట్టడం జరిగింది, ఆసుపత్రిని సస్పెండ్ చేయడం జరిగినది. మరి ఈ మధ్య కాలంలో గత సంవత్సరం విజయ హాస్పిటల్ అని కోదాడ మరి అక్కడ సెక్స్ డిటర్మినేషన్ చేసినట్లుగా ఆ తల్లి మరి అబార్షన్ కొరకై వేరే ఇంకా కమల ఆసుపత్రి అని హుజూర్ నగర్లో, నాగేందర్ ఆసుపత్రి మఠంపల్లిలో తిరిగినట్లుగా, ఆ తర్వాత ఏదో మామిడి తోటలో అబార్షన్ చేయించినట్లుగా ఆసుపత్రి డేంజర్ అయిన వెంటనే ఖమ్మం పంపించే క్రమంలో చనిపోయిన కేసులో మరి ఈ ఆసుపత్రుల పైన 3 ఆసుపత్రుల పైన ఎఫ్ఐఆర్ చేయడం జరిగినది. 12వ తారీఖు 7వ నెల 2024వ తారీఖున మేము ఆ పద్ధతిలో చేయడం జరిగినది. దాంట్లో ఉన్న ఆర్బిఎస్కే డాక్టర్ను కూడా మేము సస్పెండ్ చేయడం జరిగినది.
మరి అదే పద్ధతిలో నియర్ అబౌట్ 12 మంది ఎండి డాక్టర్లుగా చలామణి అవుతున్నారు. ఏది రష్యన్ ఎఫ్ఎంజి అంటాం, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్. వాళ్ళకు కూడా మేము అందరికీ షోకాజ్ నోటీసులు కూడా ఇవ్వడం జరిగినది. ఈ పద్ధతిలో ఇచ్చుకుంటూ అదే విధంగా చాలా మంది నియర్ అబౌట్ 40 నుంచి 50 మంది ఆసుపత్రులకు 50 ఆసుపత్రులకు మరి 90% సిజేరియన్ సెక్షన్ చేస్తున్నారు అనే దానిపైన కూడా మరి మేము నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కాలంలో మా కాలంలో మరి టోటల్ గా ఫైన్ కలెక్టెడ్ ఫ్రమ్ ద 3 years వాజ్ 11,48,300 రూపీస్, అంటే 11,45,300 రూపాయలు వీళ్ళందరికీ ఫైన్ల రూపంలో వేసి మరి మేము కలెక్ట్ చేసి జమ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఇదంతా కూడా ఒక భాగం అయితే, మరి మీ మీద వచ్చే అభియోగం ఏంటంటే కొన్ని హాస్పిటల్కు మీరు ఫ్రీడమ్ ఇస్తున్నారు, కొన్ని హాస్పిటల్కి మాత్రం కొన్ని కావాలని కూడా కక్ష సాధిస్తున్నారు అనుకుంటున్నారు. దాన్ని ఏం చూస్తున్నారు? ఫ్రీడమ్ ఇవ్వడము కక్ష సాధింపు చేయడం అనేది లేదండి. దాంట్లో ఎలాంటి నేను ఏ ఒక్క ఆసుపత్రి సందర్శించి వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చినట్టు లేదు, ఏ ఒక్క ఆసుపత్రి సందర్శించి వాళ్ళని ఏదో ఇబ్బందుల పాలు చేసినట్టుగా లేదు. అవి వాళ్ళ యొక్క భ్రమ తప్ప నా దృష్టికి అయితే ఏది రాలేదండి. ముఖ్యంగా స్కానింగ్ సెంటర్ విషయాలకు వస్తే సూర్యాపేట జిల్లాలో అనైతికంగా కొన్ని స్కానింగ్ సెంటర్లు పనిచేస్తున్నట్టు కూడా మన దృష్టికి వచ్చింది. వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అనైతికంగా పనిచేసే స్కానింగ్ సెంటర్లు ఉన్నట్లయితే ఖచ్చితంగా సీజ్ చేయబడతాయి, క్లోజ్ చేయబడతాయి. ముఖ్యంగా నిన్న ఈ గత వారం రోజుల నుంచి కూడా మనం ఏదైతే సాయి గణేష్ హాస్పిటల్ ఒక పేషెంట్ చావడం జరిగింది. అసలు ఓజో హాస్పిటల్ అనేది మనకు డిపార్ట్మెంట్ సంబంధం లేని హాస్పిటల్ కూడా అక్కడ అబార్షన్ చేసి చనిపోవడం జరిగింది. దాంట్లో మీ పాత్ర ఏంది? ఎస్, మీరు చెప్పినట్లుగా మొన్న నైట్ మాకు 7:30 ప్రాంతంలో మా యొక్క టీంతో వెళ్ళడం జరిగింది. సస్పెక్టెడ్ ఏరియాస్ విజిట్ చేసినాం ఫస్ట్. ఆ తర్వాత అదే రోజు రాత్రి సుమారుగా 10 గంటల ప్రాంతంలో మా డాక్టర్ గారు, మా ఏఎన్ఎం, మా ఆశా వర్కర్స్, అనుష అనే ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి, చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఇంటికి వాళ్ళ భర్త అతని ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. వారి ద్వారా కూడా మేము సమాచారం తీసుకున్నాం. వారు కూడా వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సంతకం తీసుకున్నాం. సంతకం తీసుకొని మరి వాళ్ళు కూడా నిన్న పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కూడా వారు సమాచారం ఇచ్చినట్లుగా మాకు దృష్టిలో ఉంది. ఈ విషయం పైన చర్చించి ఏం చేయాలనే నిర్ణయం కూడా మేము తీసుకుంటాం. ముఖ్యంగా మనం ఆర్ఎంపీ విషయాలకు వస్తే ఆర్ఎంపీలు మాత్రము కొంత అద్దు మీరు ప్రవర్తించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే స్కానింగ్ సెంటర్లు కూడా వాళ్ళు చాటు మార్గం నడిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే మనం నిన్న ఓజో హాస్పిటల్లో అయినటువంటి ఏదైతే అబార్షన్లో ఆర్ఎంపీల పాత్ర పెద్దగా ఉంది. వాళ్ళ మీద ఎలాంటి చర్యలు? ఆర్ఎంపీ విషయానికి వచ్చినట్లయితే మరి సూర్యాపేట జిల్లాలో ఎక్కడైతే ఆర్ఎంపీలుగా వండుకుంటూ ఆపరేషన్లు చేయడమా, అబార్షన్ చేయడం అంటే మాత్రం ఉపక్రమించేది లేదండి. మీకు తెలిసే ఉంటుంది, ఈ మధ్య కాలంలో మరి మేళ్ల చెరువులో ముక్కులో గడ్డలు తీస్తారని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకోవడం జరిగింది. ఆసుపత్రిని కూడా సీజ్ చేయడం జరిగినది. మరి అదే పద్ధతిలో రామాపురంలో ఒక ఆర్ఎంపీ మరి విచ్చలవిడిగా గ్లూకోజులు పెట్టడము, అలోపతి మందులు వాడడం అనేది జరగడం వల్ల ఆసుపత్రిని కూడా క్లోజ్ చేయడం జరిగినది. అదే పద్ధతిలో హుజూర్ నగర్ లో కూడా ఒక ఆసుపత్రి, బాబు అనే ఆసుపత్రిని కూడా అక్కడ కార్టికోస్టీరాయిడ్స్ మేము పోగానే బిటామిథజోన్ ఇంజెక్షన్స్ అవి యాంపుల్సే చేతి నిండా పట్టుకొని ఉండడం జరిగింది. మాకు రెడీ అయినట్టు పట్టుకోవడం జరిగింది. ఆసుపత్రిని మూసేయడం జరిగినది. ఎక్కడైతే ఆర్ఎంపీ డాక్టర్లు ప్రజలకు అపహాని జరుగుతున్నదో, అపకారం జరుగుతుందని మాకు తెలిసిన వెంటనే స్పందిస్తున్నామండి. మా సహాయశక్తిలా తెలిసిన వెంటనే స్పందించి క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. చివరిగా చెప్పండి, సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి మేధావులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, మీ మీద వస్తున్నటువంటి అభియోగాలను మీరు ఏ విధంగా వాళ్ళకి చెప్తున్నారు? సూర్యాపేట జిల్లా విషయానికి వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమై ఎప్పటికప్పుడు మేము చేసే పనుల్లో మేము చేసే ఉద్యోగ బాధ్యత నిర్వర్తించడం జరుగుతుందనేది మాత్రం ప్రజలకు మేము విన్నవించుకుంటున్నామండి. మరి ప్రజలు కూడా మాకు సహకరించాలి. ఎక్కడ ఏం జరుగుతుంది, ఏం కథ అనే విషయాన్ని కూడా ప్రజలైతేంది, పాత్రికేయులు అయితేంది, రాజకీయ నాయకులు అయితేంది, ఎవరైనా, మనం పేరు అనేది ఏం లేదు, ఎవరి పేరు అనేది ఏం లేదు, కానీ మరి ప్రజల్లో తిరిగే ఏ వ్యక్తి అయినా కూడా మరి మాకు సమాచారం ఇచ్చినట్టు వెంటనే మేము స్పందిస్తాం అనేది మాత్రం ప్రజలకు మేము హామీ ఇస్తున్నాం.
వైద్యాధికారి కోటచ్చలం గారు చెప్పేది ఏంటంటే, సూర్యాపేట జిల్లాలో ఇటీవలి కాలంలో జరుగుతున్నటువంటి హాస్పిటల్ నిర్వహణ కావచ్చు, లేకపోతే వాళ్ళు పాల్పడుతున్న అవకతవకలపై కఠినంగా వ్యవహరిస్తున్నాము. ఏది ఏమైనా కూడా సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు ఇటీవలి కాలంలో కొన్ని హాస్పిటల్ కూడా సీజ్ చేయడం జరిగింది. కొన్ని ఏదైతే షరత్ కార్డులు కావచ్చు, లేకపోతే యాపిల్ స్కాన్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎవరైనా ఆ పద్ధతి ప్రకారం నడుచుకుంటే తప్ప లేకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. వైద్య శాఖ నుంచి మాత్రం ఎలాంటి అవకతవకలు జరగదు. ఖచ్చితంగా మీకున్న సమాచారం మాకు అందిస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్‌పై చర్యలు తప్పవని చెప్తున్నారు. అంతేకాదు నేను వచ్చిన కాడి నుంచి కూడా ఇప్పుడు మొత్తం మనకు చెప్పడం జరిగింది. క్లినిక్స్‌కు పూర్తిగా వివరించడం జరిగింది. అసలు ఏ హాస్పిటల్ మీద ఎలాంటి చర్యలు తీసుకోవటము జరిగిందో కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కావాలని నాపై కొంతమంది కావాలని పని కట్టుకొని నాపై ఆరోపణలు చేస్తారు తప్ప ఈ ఆరోపణలు మాత్రం ఎక్కడ కూడా నిజం లేదని కూడా పేర్కొంటున్నారు.